అంతలేని ఆనందం నా సొంతమవబోతున్నదన్న యోచన నా మనసు ఆనంద పారవశ్యములో ఉప్పొంగిపోతున్నది. కొన్నాళ్ళు అందరి పండుగలే ఉన్న ఆ కోరిక నేడు కదా తీరబోతున్నది. ఇన్నాళ్ళు నా మనసును ఎంతో రంభంతో పోసిన ఆ కోరిక ఈనాడు కదా తీరబోతున్నది. అష్టబంధులకు పనిగా ఉన్న నా స్వామి ఈనాటి నుండి ఈ సత్యాపతిగా మారే అద్భుత వ్రతం, వస్త్రదాన వ్రతం, పుణ్యక వ్రతం, నా స్వామిని నాకు మాత్రమే సొంతము చేసే వ్రతం. అష్టబంధులకు పత్నిగా రుక్మిణి వల్లమునిగా ఉన్న నా స్వామి నేటి నుండి ఈనాటి నుండి ఈ సత్యాపతిగా మారే వ్రతం. నారద మహర్షి నాపై వాత్సల్యంతో నాకు ఈ వ్రతాన్ని ఉపదేశించారు. నారద మహర్షి మీ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోగలరు? అయినా వ్రతంలో చివరి అంకం పరిపూర్ణం చేయగలరు. సౌందర్యానికి సౌభాగ్యానికి చిహ్నమైన కుంకుమ నేల చదివితే ఇది ఏమైనా అపశకునమా? ఇది ఏమైనా అవరోధమా? ఇది ఏమైనా ఆటంకమా? కాదు కాదు కాలేదు. సత్యము అవశకునమా? ఈ సత్యము ఆటంకమా? ఈ సత్యము అవరోధమా? అయినా ఎందుకో ఈరోజు నా మనసు కీడును సంకేతిస్తున్నదే. ఏమైనా ప్రమాదం జరగబోతున్నదా? లేదా ఏమైనా జరగరానిది జరగబోతున్నదా? లేదు. ఓ సూర్యభగవానుడా, అనునిత్యము నిన్ను పూజించే ఈ సత్య జీవితంలో అందబోయే అదృష్టానికి సాక్షిభూతుడవే కదమ్మా. ఈ సత్య జీవితంలో జరగబోయే మహాదృష్టాన్ని ఆశీర్వదించవా స్వామి. కానీ ఒక్క క్షణం ఆ క్షణం నా స్వామిని దానమిచ్చిన ఆ క్షణం ఎంత కఠినమైనది, మనసును రంపను కోత కోసినది. నా సహభక్తుల వద్ద కూడా స్వామిని భరించలేని నేను నా స్వామిని దానమిచ్చుట ఆయన మరి అంటాను. కాకుండా అనంత కోటి సంపదలకు ఒక కృష్ణుడేమిటి, 4 కృష్ణులైనా సరితోచగలను. నలిని అన్ని సిద్ధం చేయండి. కానీ నా స్వామి ఈ క్షణం నుండి ఈ సత్యవల్లభునిగా మారబోతున్నాడు. ఆనందం ముందు ఈ బాధ ఏమంటున్నానని నా స్వామి వారిని కలిసి నారద మహర్షి ఏం చేయించున్నారా? రమ్మను నమస్సుమాంజలి నారద మహర్షి రండి, ఆశీనుడు కన్నా. స్వామి ముక్త మనోహరుడు స్వామి మీరు. రండి స్వామి రండి, ఇలా ఇక్కడ ఇలా ఆశీనుడు కండి స్వామి. కోటి సూర్య ప్రభాకాంతితో విరాజులేమి ముఖార విందాన నీరేమిటి స్వామి? ఏమైంది స్వామి? మాట్లాడండి స్వామి. ఆ మౌనము మాట్లాడండి స్వామి. ఏమంటున్నారు నారద మహర్షి? నా స్వామిని మీకు దానమిచ్చాను కాబట్టి మీ అనుమతి లేనిది నా స్వామి నాతో మాట్లాడరా? ఎంత అన్యాయం నారద మహర్షి. ఆయన మరి అంత సమయం, మరి కొన్ని క్షణాలలో నా స్వామిని శాశ్వతముగా నా వారిని చేసుకుంటా. మీ అధికారం మరి కొన్ని క్షణాలు కానివ్వండి. నలిని చూస్తారేంటి? అన్ని సిద్ధం చేయండి స్వామి.
మీకు శ్రమిస్తున్నాను. ఇలా ఇలా రండి స్వామి, రండి. ఇక్కడ ఈ ఈ చక్కడిలో ఆశీర్వాడు కండి స్వామి. ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారు స్వామి. మీ ముఖారంగానికి నా దృష్టి తగిలేటటువంటి స్వామి. నలిని చూసారే మార్పునగలు, మంగళ మార్పునగలు. ఆయన నాకున్న నగరాలు 4వ వంతు చాలగా నా స్వామిని సరితోచడానికి తీసుకురండి. నా 7వ నగలు పెట్టండి స్వామి. మీరు మరి అంతవరకు ఉన్నారా? చూసారేంటి సమర్థకమని అది ఇచ్చిన బంగారాన్ని తెచ్చిపెట్టండి. అయినా నా స్వామిని సరిపోల్చలేదే. వైద్యుని వర్తకమాన్ని తెచ్చిపెట్టండి. నా స్వామి నాకు తెచ్చిన సమస్త బంగారాన్ని పెట్టండి. అయ్యో, అయినా నా స్వామి సరిపోల్చలేదు. నలిని నాకున్న సమస్త ఆవరణాలను తెచ్చిపెట్టండి. అయ్యో అతనికి, అయ్యో నారద మహర్షి నా యొక్క దయ వచ్చి నా స్వామిని విడిచిపెట్టండి. నా సమస్త సంపదను స్వీకరించండి. అవసరమైతే ఈ భవంతుని కూడా స్వీకరించండి. నా స్వామిని విడిచిపెట్టండి. ఏమంటున్నా నారద మహర్షి? అన్యాయం. నా స్వామిని, నా మనోనాథుని నేను సరితూచలేదు కాబట్టి నడిమిదిలో విక్రయిస్తారా? ఎంత అన్యాయం నారద మహర్షి, దుర్మార్గం. స్వామి, నా స్వామిని తీసుకుని అయ్యో అయ్యో నారద హతవిధి. ఉత్తమ కాలంలో జన్మించిన వాడు, సకల శాస్త్ర కోవిదుడు, పండితుడు, బ్రహ్మచారి అయిన నారదునికి మించి మరి ఎవరు ఈ దానాన్ని స్వీకరించడానికని మా పెద్దలు పురోహితులు చెప్పిన మాట విని ఈ నారదుని చేతిలో మోసపోయానే. నా స్వామిని ఈ జడదారికి అప్పగించానే. ఆ ముఖానికి ఎంతో అందాన్నిచ్చే కస్తూరి తిలకాన్ని తుడిచి పూర్వ పునరాలు దిద్దుతున్నాడే. అయ్యయ్యో, వజ్రవైడూర్య వర్తకవాణిక్యాలతో ఉన్న నా స్వామి కటిసీమను తులసి మాలను పేర్చుచున్నాడే. ఆయన చొప్పట్టు పీతాంబరాలు ధరించిన నా స్వామికి కాషాయి వస్త్రాలు ధరింపజేయుచున్నాడే. రమణిత్యం నా వంటి సుందరి మనం సాగించుకున్నా ఉన్న నా స్వామిని బ్రహ్మచర్యకు కూడా స్వీకరించమంటున్నాడే. అయ్యో, అప్పటికి నా స్వామి నాకు హెచ్చరించారు. స్వామి సత్య, నన్ను దానమిస్తున్నావు, తిరిగి సరితూచగలవా? నాకున్న సంపదలో 4వ వంతు చాలు స్వామి, మిమ్మల్ని సరితూచగలను అని అహంకారానికి పోయి బిక్కాలు పోయి నా స్వామిని. అయ్యో, ఈ విషయం తెలిసి నా సహభక్తులు వేచి చేస్తున్నారే. వారికి ఎవరిని అడిగి నీవు ఈ రకం చేశావు? ఎవరిని అడిగి స్వామిని దానం చేశావు? నా వద్ద సమాధానం లేదే. అయినా అక్క రుక్మిణి, చెల్లి జాంబవతి, నా సహభక్తులారా, మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. అయినా మీకున్న సమస్త సంపదను దారపోసి నా స్వామిని కాదు, మన స్వామిని విడిపించండి అమ్మా. ఏమైనా చెయ్యండి అక్క. అక్క రుక్మిణి ఏమంటున్నారక్క? మన స్వామిని తోచడానికి మన వద్ద ఉన్న సంపద చాలదా? లోకంలో ఉన్న సంపద కూడా చాలదా? మరి అయ్యో, నిజమే కదా అక్క. ఇన్నాళ్ళు మన స్వామి వారితో జీవితానంతా అనుభవించానే కానీ మన స్వామి విలువ తెలుసుకోలేని మూడునాన్ని చేయాలి. భక్తికి దాసుడే కానీ తుచ్చమైన సంపదకు దాసుడు కాదు కదా. నందనందనుడు ఈ విషయాన్ని గుర్తించలేకపోయానే. ఏమంటున్నావు నల్ని? మన స్వామివారు నారద మహర్షి వేచేస్తున్నారా? నారద మహర్షి నమస్సు మాంచెండు. రండి స్వామి, రండి వేచేయండి. ఇలా ఆశీర్వదించండి.
అక్క రుక్మిణి ఏమైనా చెయ్యండి అక్క. మహాభక్తురాలైన రుక్మిణీదేవి సమస్త సంపదను నెలకొల్పుతున్నారా? భక్తవత్సల భక్తితో సమర్పించిన ఒక్క తులసీదళానికే సరితూగేవా నాయన మహానుభావ. నాలుగు మహర్షి నా గర్వాన్ని గర్వము చేయడానికే కదా నా చేత ఇంత నాటకాన్ని ఆడించి ఈరోజు నా స్వామి మన స్వామి విలువ ప్రపంచానికి తెలియజేశారు. స్వామి నన్ను క్షమించు. సమస్త లోకాధారుడైన నువ్వు, లోకరక్షకుడైన నిన్ను తుచ్చమైన ఆలోచనలతో అనవసరపు అహంకారముతో నా సొంతము చేసుకోవాలని మూఢమైన మొండితనముతో ఇంత పంతానికి పోయి భంగపడ్డాను స్వామి. నా గర్వం మొత్తం గర్వమైనది స్వామి. అనునిత్యం నీ చరణారవిందమంతే నా శేష జీవితం స్వామి. నా తప్పులను క్షమించు, నన్ను ధన్యురాలని చేయి స్వామి. లోకరక్షకుడు, నందనందనుడు, రుక్మిణీ వల్లభుడు, దేవకీసుతుడు, ఆ శ్రీనివాసుడు, ఆ శ్రీకృష్ణుడు భక్తితో సమర్పించే ఒక్క తులసిమాలకే తప్ప తుచ్చమైన సంపదలకు నోడు కాడు. తుచ్చమైన సంపదకు నోడు. భక్తి మార్గము మాత్రమే ముక్తికి మార్గం. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, జయ కృష్ణ ముకుంద మురారి.